చాకు పక్కన బం రాస్తే శవం అయితుంది. జీవం లేనిది, పనికి రానిది. ఈ లోకంలో ఏ కర్మ చేయలేనిది. కానీ తల వంచి దానికి గుడి ఇచ్చి శివం అని రాస్తే ఎంత అద్భుతం! అదే శివుడు కదా! అదే మంగళకరుడు కదా! అదే మంగళం కదా! అదే శుభం కదా! అదే శక్తి కదా! ఏం కావాలింకా? ఆ శివుడిగా మారడమే కావాలి. శివుడిగా మారాలి అంటే మనం కూడా పులి చర్మం కట్టుకోవాలి, రుద్రాక్షలు ధరించి, విభూది పుండ్రాలు పెట్టుకుంటే శివభక్తులు కాదు. శివుడు కాడు. నీవు విభూది పుండ్రాలు రాసుకొని దరిద్రపు పనులన్నీ చేస్తూ, పిచ్చి మాటలు మాట్లాడుతూ, పిచ్చి కర్మలు చేస్తూ, శివరాత్రి రోజు నేను అభిషేకం చేస్తాను. యాక్టింగే కదా అదంతా. ఎందుకు? వై షుడ్ వి యాక్ట్? ఎవరి కోసం నువ్వు యాక్ట్ చేయాలి? నీ అంతరాత్మలో నీకు తెలియట్లేదా మనం తప్పు చేస్తున్నామని? మన అంతరాత్మలో మనకి అర్థం కావట్లేదా ఇది తప్పు అని? కాబట్టి మనం చేయవలసింది మన అంతరాత్మని నిర్మలం చేసుకుంటూ ఉండాలి. నిర్మలం, 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 నిర్మలం. ఎప్పటికప్పుడు నిర్మలం చేసుకోవాలి. ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉండాలి. ఈ ప్యూరిఫికేషన్‌కి కావాల్సినటువంటిది ఏంటి అంటే నామస్మరణయే ఈ యుగానికి అని. నేను చేత్తో ఎదుటోడి మీద రాళ్ళేస్తాను, నోటితో ఓం నమః శివాయ అంటాను అంటే వీలవ్వదు. త్రికరణ శుద్ధి కావాలి. త్రికరణ అంటే వచస్యేకం, మనస్యేకం, కర్మణ్యేకం. అంటే వచస్సు, మనస్సు, కర్మ. అంటే మనం అనుకునేటటువంటి ఆలోచన, చేసే కర్మ, మనము చేసే పని అంటే చెప్పే మాట, చేసే కర్మ. ఈ 3 కూడా మన ఆలోచన, దానికి సంబంధించిన మాట, దానికి సంబంధించిన కర్మ. ఈ 3 కలిస్తేనే నిశ్చల నిర్మల స్థితి ఏర్పడుతుంది. అందుకని సత్సంగం చేయాలి. సత్సంగము అంటే సత్పురుషుని యొక్క సంగమం. ఈ సృష్టిలో పరమాత్మ కన్నా సత్పురుషుడు ఎవరుంటారు? శక్తితో కలిసినటువంటి పరమాత్మ కన్నా అద్భుతం ఎక్కడుంటుంది? సత్సంగము సత్పురుషుడి అయినటువంటి ఈ శివ పరమాత్మతో కలిసి ఉండేటటువంటి ఈ అద్భుతమైన రోజు. అందుకే ఆదిశంకరుల వారు చెప్పారు ఏమనంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే ముక్తికి మార్గం అని చెప్పారు. అంటే ఈ శివ పరమాత్మ అనే సత్పురుషుడితో సత్సంగాన్ని కలిపి సత్సంగం చేసి ఈ శివరాత్రి నాడు నిరంతరం ఆయనతో కలిసి ఉండి ఏ 24 గంటల కాలము ఆ శివనామ స్మరణతో, నామంతోనో, జపంతోనో, ధ్యానంతోనో, అర్చనతోనో, అభిషేకంతోనో, దేనితోనో మమేకమై సత్పురుషుని యొక్క సంగమం చేస్తే, సత్సంగం చేస్తే నిశ్చల నిర్మల నిర్మోహ స్థితి కలిగి మోక్షానికి మార్గం తీస్తుంది, మార్గం జరుగుతుంది, మోక్షానికి మార్గం దొరుకుతుంది. అంటే మన యొక్క కర్మలన్నీ కూడా నాశనం అయిపోయేటటువంటిది ఏర్పాటు అవుతుంది. కర్మలన్నీ. ఎందుకంటే జన్మను బట్టి కర్మలు ఉండును, కర్మను బట్టి జన్మలు ఉండును. జనన మరణముల చక్రములోన చిక్కి ఉండుట తథ్యముగాన. ఎప్పుడు మీరు నామము చెప్పుడు నామ ఫలముగా కర్మ కలుగును. అంటే నామఫలంగా ఏ కర్మ కలుగుతుంది? సత్కర్మ కలుగుతుంది. సత్కర్మ యొక్క ఫలాన్ని మీరు అనుభవిస్తారు అని. జనన మరణ చక్రంలో నుంచి బయటపడటానికి కానీ మనం అనుభవిస్తున్న చెడు కర్మల యొక్క ఫలాలను కష్టరూపంలో అనుభవిస్తున్నటువంటి వాటికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలన్నా అద్భుతమైనటువంటి ఈ మహాశివరాత్రి మనకి పరమాత్మ ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ రోజుని ఎవ్వరు కూడా మనం దీన్ని వృధా చేసుకోకుండా అందరం సత్సంగంలో, శివుని యొక్క సత్సంగంలో మనం గడుపుతూ ఈ యొక్క రాత్రిని, శివరాత్రిని, పరమ శివరాత్రిని, మహాశివరాత్రిని అందరం అద్భుతంగా గడపాలని, ఆ శివ పరమాత్మ యొక్క కటాక్షాన్ని మనం పొందాలని, అలా అని విపరీతమైన ఉపవాసాలు చేయకుండా తగినటువంటి ఆహారాన్ని తీసుకుని, శరీరం నిలబెట్టుకుని చక్కగా సమీకృత ఆహారాన్ని తీసుకుంటూ ఎక్కువ ఇది కాకుండా జాగృతిలో ఉండాలి. జాగరణ అంటే జాగృతి, మేలుకుని చేయాలి. ధ్యానం చేసినా ఎరుకతో చేయాలి, దానం చేసినా ఎరుకతో చేయాలి. ఏది చేసినా ఎరుకతో చేయటం కోసమే మేలుకుని ఉండమన్నారు. రాత్రి అంతా నిద్రపోతే అంతే ఉంటుంది. అందుకని నిద్రని ఆపుకోవాలి. జాగృతి, మెలకువ, ఎరుక అన్నారు. ఆ ఎరుక అయినటువంటి స్థితిలో పరమాత్మని మనం స్మరించుకుని
మన